పడేసి వచ్చేసావు. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 డే 3 కి చేరుకుంది. సో ఈ థర్డ్ ఎపిసోడ్ లో హౌస్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? డే 2 లో చాలా ఎంటర్టైనింగ్ గా, ఫన్నీగా, స్మూత్ గా అలా సాఫీగా సాగిపోయింది కదా. బట్ డే 3 కి చేరుకునేసరికి ఎన్నో ఇష్యూస్ రేజ్ అయ్యాయి అనమాట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో మూడవ రోజే బిగ్ బాస్ గొడవలు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. అదేనండి, నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. సో బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసింది ఎవరితోనంటే ఓనర్స్తో. ఓనర్స్కి మాత్రమే టెనెంట్స్ని నామినేషన్ చేసే ఛాన్స్ని బిగ్ బాస్ కల్పించారు. సో ఓనర్స్ అందరూ కూడా చాలాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ అయిన పేరు ఏంటంటే సంజన గారు. సంజన గారిని ఓనర్స్ అందరూ కలిసి నామినేట్ చేయడం జరిగింది. సో సంజన గారికి ఓనర్స్ ఇచ్చిన రీజన్ ఏంటంటే తన వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్ వస్తుంది, అలానే తమ పర్మిషన్ లేకుండా ఇంట్లో అడుగు పెడుతున్నారు, అలానే మైక్ సరిగ్గా ధరించకుండా మాట్లాడేస్తున్నారు, ఇంకా బ్యాక్ పిచింగ్ చేస్తున్నారు అనేసి అయితే చెప్పారు. సో ఈ బ్యాక్ పిచింగ్ చేస్తున్నారు అన్న వర్డ్ కి సంజన గారు అయితే చాలా ఘాటుగా అయితే రియాక్ట్ అయ్యారు. సంజన గారికి ఆ వర్డ్ అయితే నచ్చలేదు. సో తను అన్నారనమాట, మా ఇండస్ట్రీలో అయితే మేము ఇలా మాట్లాడము, ఇలాంటి వర్డ్స్ మేము ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు అని అయితే సంజన గారు చెప్పడం జరిగింది. ఈ నామినేషన్స్ విషయంలో అయితే లైట్ గా సంజన గారికి అలానే ఓనర్స్ కి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత మళ్ళీ సంజన గారికి అలానే ఫ్లోరా సైని గారికి మళ్ళీ చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అదేంటంటే తను బ్యాక్ బిచింగ్ చేస్తున్నారన్న వర్డ్ ని యూజ్ చేసినందుకే అంతలా రియాక్ట్ అయిపోయారు కదా, మరి నా విషయంలో కూడా మీరు బ్యాక్ బిచింగ్ చేశారు కదా, నా రిలేషన్ విషయంలో నేను ఫ్రీ బర్డ్ అనేసి మీరు మాట్లాడారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఇది బిఫోర్ డే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అందరూ ఎవరి వర్క్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం జరిగింది. టెనెంట్స్ అందరూ కూడా ఓనర్స్ కి వర్క్స్ చేసి పెట్టాలి కాబట్టి టెనెంట్స్ వాళ్ళ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. క్లీనింగ్, వాషింగ్, అలానే కుకింగ్ విషయంలో. ఇక కుకింగ్ వచ్చేసి టెనెంట్స్ కి బిగ్ బాస్ పంపిస్తూ ఉంటారు, అలానే ఓనర్స్ కి మాత్రం టెనెంట్స్ కుక్ చేసి పెట్టాలన్నమాట. ఇక క్లాత్స్ వాష్ చేసే డ్యూటీ రాము రాథోడ్ గారిది కాబట్టి శ్రీజ గారు మానిటర్ కాబట్టి తన ఆధ్వర్యంలో రాము రాథోడ్ గారు క్లాత్స్ అయితే వాష్ చేయడం జరిగింది. ఇక మళ్ళీ సంజన గారు అలానే ఫ్లోరా సైని గారి మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. అది దేని గురించి అంటే వాష్రూమ్ లో తన బాడీ వాష్ ఇంకా తన మెటీరియల్స్ అలానే వదిలేసి వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ వెళ్లే వారికి ఇబ్బంది అవుతుంది అనేసి ఫ్లోరా సైని గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా సంజన గారికి ఆ బాటిల్స్ తీసేయమనే చెప్పారు. ఎందుకంటే వాష్రూమ్ ని క్లీన్ గా ఉంచుకోవడం మన బాధ్యత కదా, మీరు అలా పెట్టుకోవడం వల్ల మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుంది, అప్పుడు అది వాష్రూమ్ కాదు స్టోర్ రూమ్ అవుతుంది. సో వాష్రూమ్ ని మనం నీట్ గా ఉంచుకోవాలి, సో తీసేయండి అని అయితే సంజన గారికి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ సంజన గారు అయితే ఎవరి మాట వినలేదు, నేను తీసేయను అని అయితే చెప్పడం జరిగింది. సో ఈ వాష్రూమ్స్ కి మానిటర్ సోల్జర్ పవన్ గారు కాబట్టి తను ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ తీసేయాలి కంపల్సరిగా, మానిటర్ గా నేను చెప్తున్నాను అనేసి తనకు చెప్పడం జరిగింది. ఆ మాట విన్న తర్వాత సంజన గారు అయితే ఓకే తీసేస్తాను అని అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ లో శ్రీజ గారు సంజన గారిని ఇదంతా ఫుటేజ్ కోసం చేస్తుంది, సో మన ఎవరం కూడా పట్టించుకోవద్దు అనేసి అయితే చెప్పడం జరిగింది. ఆ మాటకి సంజన గారు అయితే ఇమాన్యుయల్ గారితో తను ఒక సైకోలా ఉంది, తనతో మాట్లాడితే నా డిగ్నిటీ తగ్గిపోతుంది అని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ లో పర్ఫామ్ చేసింది రీతు చౌదరి గారు ఇంకా తనుజ గారు. తనుజ గారి వల్ల రీతు చౌదరి గారికి అయితే ఈ టాస్క్ మధ్యలో చిన్న గాయం అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా తనకి ఫస్ట్ ఎయిడ్ అందించడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ టాస్క్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది. ఈ టాస్క్ లో తనుజ గారు విన్ అవ్వడం వల్ల తనకి నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో తనుజ గారు నామినేట్ చేసింది సంజన గారిని. సంజన గారు వాష్రూమ్ గురించి ఆర్గ్యుమెంట్ చేసినందువల్లే ఈ నామినేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ నామినేషన్ టాస్క్ లో రాము రాథోడ్ గారు ఇంకా సృష్టి వర్మ గారు పాల్గొనడం జరిగింది. వీరిద్దరి మధ్యలో రాము రాథోడ్ గారు అయితే విన్ అయి నామినేట్ చేసే ఛాన్స్ అయితే అందుకున్నారు. రాము రాథోడ్ గారు నామినేట్ చేసిన పర్సన్ ఎవరంటే సుమన్ శెట్టి గారిని. సుమన్ శెట్టి గారు ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, తనకి హౌస్ సెట్ అవ్వదు, తను ఇంకా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని అయితే రీజన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే నిన్నటి ఎపిసోడ్ లో హరీష్ గారు ఎలా అయితే హైలైట్ అయ్యారో ఇవాళ ఎపిసోడ్ లో సంజన గారు అలా హైలైట్ అయ్యారనమాట. ఎందుకంటే సంజన గారు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్ రియాక్ట్ అయిపోవడము, అన్నెసెసరీ థింగ్స్ అన్నిటికీ వాయిస్ ఓవర్ చేసి ఆర్గ్యుమెంట్ చేయడము, ఇంకా తను బ్యాక్ బిచింగ్ అనేది నేను ఎప్పుడూ చెయ్యలేదు చెయ్యను అని చెప్పి కూడా ఆ తర్వాత మళ్ళీ శ్రీజ గారి విషయంలో అదే చేశారు.
శ్రీజ గారు సైకో అనడము, తనతో మాట్లాడితే తన డిగ్నిటీ పోతుందని చెప్పడము, ఇంకా వాష్‌రూమ్ థింగ్స్ గురించి అంతసేపు ఆర్గ్యూ చేయడము, ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్‌లా అనిపించాయి. కంటెస్టెంట్స్‌కి కూడా అదే ఫీలింగ్ అయితే ఉంది. ఈ విషయం గురించే తనుజ గారు సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే ఓనర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకొని సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది తనకి సెకండ్ నామినేషన్ అన్నమాట. సో ఇదండి డే 3లో జరిగిన విశేషాలు. ఇవాల్టి నుండే గేమ్ హీట్ ఎక్కడం స్టార్ట్ అయింది. ఎన్నో మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఎన్నో గొడవలు, ఆర్గ్యుమెంట్స్ ఎన్నో జరిగాయి కదా! ఇక రేపు ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారు? రేపు ఇంకెన్ని ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు మరిన్ని 'బిగ్ బాస్' లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి మీకు చెప్తుంది టాటా! బై బై! టేక్ కేర్!